ఓకే. ప్రైజ్ లార్డ్ అందరికీ. మనం నిన్న చెప్పుకున్న క్లాసులో ఆదాము మరియు అవ్వ. అయితే దేవుడు 7 రోజుల్లో ఏమేమి సృష్టించారు, 7వ రోజు విశ్రాంతి తీసుకున్నారు అన్న దాని గురించి మనం క్లియర్‌గా చెప్పాం. ఓకే. ఇప్పుడొచ్చేసరికి ఓకే. ఇప్పుడొచ్చేసరికి 7 రోజులు అయిపోయిన తర్వాత ఇప్పుడు మన బైబిల్ అంటే ఎలా ఉండిద్దంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు ఏం చేశాడు అనేది బ్రీఫ్‌గా ఇచ్చేశారు. ఇప్పుడు అక్కడ ఒక్కొక్క రోజు అసలు ఏం జరిగింది అన్న దాని గురించి మనం తెలుసుకుందాం. ఆదాము మరియు హవ్వ. ఓకే. రెండో అధ్యాయం 4వ వచనం కాడ నుంచి రెండో అధ్యాయం 25వ వచనం దాకా. ఓకే. దేవుడైన యెహోవా భూమిని, ఆకాశమును చేసిన దినమందు భూమి, ఆకాశములు సృజించబడినప్పుడు వాటి వాటి ఉత్పత్తి క్రమం ఇదే. ఆది వరకు పొలమందలి ఏ పొదము భూమి మీద నుండలేదు. పొలమందలి ఏ చెట్టును మొలవలేదు. ఏలయనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు. ఓకే. భూమి, ఆకాశము సృజించారు దేవుడు. అయితే దేవుడు వాన కురిపించలేదండి. ఓకే. నేలను సేద్యపరచుటకు నరుడు లేడు. అప్పటికింకా ఎవరు సృష్టించలేదు. అసలు ఏం జరిగిందన్నది. అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటిని తడిపెను. ఓకే. అర్థమైందిగా పాయింటు? అదే అనమాట. తడిపెను. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయెను. అక్కడేం జరిగిందప్పుడు వాన కురవంగానే నేల తడిసింది. నేల తడవంగానే ఆ మన్నుతో దేవుడు నరుణ్ణి తయారు చేశారు. దాంట్లో జీవవాయువును ఊదగా నాసికారంధ్రములో నరుడు జీవాత్మ ఆయెను. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. ఓకే. ఏదెను తోట ఒకటి వేసి దేవుడు నిర్మించిన నరుణ్ణి అందులో పెట్టారండి. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదనియు ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవవృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. ఓకే. నేల నుండి మొలిపించెను. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనది ఆహారమునకు మంచిదైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యలో జీవవృక్షమును మంచి చెట్ల తెలివినిచ్చే వృక్షమును నేల నుండి మొలిపించెను. అంటే ఇక్కడ దేవుడు ఏం చేశారండి? ఓకే. ఏదైనా తోట వేశారు. ఏదైనా తోట వేసి నరుడిని అందులో పెట్టారు. పెట్టి తనకు కావాల్సిన అన్ని రకాల తినుబండారు ఆహారానికి మంచిదైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యలో ఉంచారు. అదేవిధంగా జీవవృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షము ఈ 2 వృక్షాలు కూడా ఉన్నాయి. ఇవే మెయిన్ అండి. నేల నుండి మొలిపించాను దేవుడు. నెక్స్ట్ మరియు ఆ తోటను తడుపుటకు ఏదేనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి 4 శాఖలాయెను. ఓకే. ఇప్పుడు దేవుడు తోట వేశారు. చెట్లు ఉండయి. ఆడేం చేసింది మొత్తం తడపాలి కదా! నీళ్లు కావాలి కదా! అందుకని ఏం చేశారు? ఒక నదిని క్రియేట్ చేశారు. అది 4 శాఖలుగా అయ్యెను. ఆ మొదటి నది పేరేందండి? పీషోను. అది హవీలా దేశమంతటి చుట్టూ పారుచున్నది. అక్కడ బంగారం ఉన్నది. ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది. అక్కడ బోలమును గోమేధికములను దొరుకును. ఓకే. రెండవ నది పేరు గీహోను. అది కూషు దేశమంతటి చుట్టూ పారుచున్నది. ఓకే. రెండవ నది పేరు గీహోను. మూడవ నది పేరు హిద్దికేలు. అది అష్షూరు తూర్పు వైపున పారుచున్నది. నాలుగవ నది పేరు యూఫ్రటీసు. మరియు దేవుడైన యెహోవా నరుడును తీసుకొని ఏదైనా తోటను సేద్యపరచుటకు దాని కాచుటకు దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిర్భయంతరంగా తినవచ్చును. దేవుడు చెప్పాడు. తోట వేశాడు దేవుడు. తోట వేసి అందులో తోట నడుపుతాకి నీటిని ఆ నదిని క్రియేట్ చేశారు. 4 శాఖలైంది. పీషోను, హిద్దికేలు, గీహోను, యూఫ్రటీసు.
అయితే ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిర్భయంతరంగా తినవచ్చును అని చెప్పాడు దేవుడు. ఓకే. అయితే మంచి చెడ్డలు తెలియని వృక్ష ఫలమును తినకూడదు. ఓకే. మంచి చెడ్డలు తెలియనిచ్చు వృక్ష ఫలమును తినకూడదు అని క్లియర్ కట్‌గా కమాండ్ ఇచ్చారు దేవుడు. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరుడికి చెప్పెను. ఓకే. దేవుడు చెప్పాడు. నువ్వు ఏదైనా తిను. ఓకే. అంటే ఇక్కడ మీరు గమనించుకోవచ్చు. సరే తినవద్దని చెప్పాడు. ఎందుకు పెట్టాడు దేవుడని. దేవుడు మనల్ని ఏదో రోబోటిక్స్ లాగా చేయలేదండి. క్రియేట్ చేశారు. అసలు ఏం చేస్తాడు? నేను చెప్పాను నా మాట ఇంటాడు ఇలా. ఓకే. అసలు తను ఇష్టానుసారం చేసుకోమను. అన్నీ ఉండే మంచి ఉంది, చెడు ఉంది. ఇంటిమేషన్ కూడా ఇచ్చాడు. తినొద్దు, చేయొద్దని. ఓకే. అప్పుడు నరులు వాళ్ళకి నచ్చినట్టు చేసుకుంటూ వెళ్ళిపోయారు. అప్పుడు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు దేవుడి ఆజ్ఞ పాటించకుండా చేస్తే ఏ విధంగా ఉండిద్దో మనం ముందు ముందు చూద్దాం. మరియు దేవుడైన యెహోవా నరుని ఒంటరిగా నుండుట మంచిది కాదు. వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదమనికనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును, ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి, ఆదాము వాటికి ఏ పేరు పెట్టినో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతి దానిని ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును, ఆకాశ పక్షులకు, సమస్త భూజంతువులకు పేరులు పెట్టెను. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, ఆ రోజు ఆదాము పెట్టిన పేర్లేనండి. ఇప్పుడు దేవుడు ఆదాము వద్దకు పంపించాడు. ఓకే. ఆదాము వద్దకి సమస్త భూజంతువులను ఆదాము వద్దకు పంపిస్తే ఆదాము పేర్లు పెట్టాడు. ఓకే. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టినా ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును, ఆకాశ పక్షులకును, సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము లేకపోయెను. ఇప్పుడు జంతువులన్నీ ఉండయి. మనిషి వేరు. మనుషుడు దేవుని స్వరూపంతో దేవుడు నిర్మించాడు. జంతువులు చాలా ఉన్నాయి. అన్ని రకాల జీవులున్నాయి. కానీ సాటి అయిన సహాయం లేదు. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి, అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలో ఒక దానిని తీసి, ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. ఓకే. ఎన అన అనస్థీషియా అంటే ఇప్పుడు మనం హాస్పిటల్‌లో క్రియేట్ చేస్తున్నారు కదా! అప్పుడు ఈ తయారు చేసిన వాళ్ళు ఈ సిద్ధాంతం బేస్ చేసుకొని, దేవుడు ఏ విధంగా గాఢ నిద్ర కలుగజేశారు అన్న బేస్ చేసుకొని దాని మీద రీసెర్చ్‌లు చేసి ఈ అనస్థీషియా అనేదే క్రియేట్ చేశారు. అయితే ఇక్కడ పాయింట్ ఏందంటే నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి, ఆమెను ఆదాము నొద్దకు తీసుకొని వచ్చెను. స్త్రీనిగా తయారు చేశారు పక్కటెముకతో. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలో ఒక ఎముక, నా మాంసములో మాంసమా, ఇది నరునిలో నుండి తీయబడిన గనుక నారి అనబడును. నారి అని అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని, తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును. వారు ఏక శరీరమై యుందురు. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే, మనము తల్లి, తండ్రి ఉంటారు. అక్క, చెల్లెలు ఉంటారు. అన్నదమ్ముళ్ళు ఉంటారు. మనం 20 ఏళ్ళగా, 30 ఏళ్ళకే పెళ్ళిళ్ళు చేసుకుంటాము. 25 ఏళ్ళకి, 20 ఏళ్ళకి, 21 ఏళ్ళకి, కొన్ని కొన్ని జాతుల్లో అయితే 16 ఏళ్ళకి, కొంతమంది రకరకాలుగా చేసుకుంటారు పెళ్ళిళ్ళు. వాటెవర్ మేబీ ఏదైనా గానీ, పెళ్లి చేసుకున్న భార్యని హత్తుకొని ఉంటామనమాట. తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును. తల్లిని, తండ్రి గాని మనం హత్తుకోం. హత్తుకొని ఆమెతో గడపం ఎవరితో కూడా. కానీ భార్యను హత్తుకుంటాం. ఎందుకంటే భార్య మన ఎముకలో ఎముక గాబట్టి. ఓకే. ఇది అంతా దేవుడు సృష్టించిన సృష్టిది. వారు ఏక శరీరమై ఉందురు. ఓకే. అప్పుడు ఆదామును అతని భార్య అయిను వారిద్దరూ దిగంబరులుగా నుండిరి. అయితే వారు సిగ్గు ఎరుగక ఉండిరి. అంటే అప్పుడు వారు దిగంబరులుగా బట్టలు ఏమి లేవండి వాళ్ళకి దిగంబరులుగా ఉండారు. అయితే వారికి సిగ్గు ఎరుగక ఉండిరి. సిగ్గనేది ఏమీ లేదు. ఇదండి ఆదాము, అవ్వ. ఈ విధంగా మీరు నేను క్లియర్‌గా చెప్తా. దాని గురించి కూడా వివరించి చెప్తా.
ఇలా మనం ఆదికాండం, నిర్గమకాండం, లేవ్యకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, సమూయేలు మొదటి గ్రంథం, సమూయేలు రెండో గ్రంథం, రాజుల మొదటి గ్రంథం, రాజుల రెండో గ్రంథం, దినవృత్తాంతం మొదటి గ్రంథం, దినవృత్తాంతం రెండో గ్రంథం, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతం, యెషయా, ఇర్మీయా, ఇలాపాకీము, యెహెజ్కేలు, దానియేలు, యోవేలు, హోషయ్య, ఓబద్యా, యోనా, మీకా, నహూము, హబక్కూకు, జెఫన్యా, హగ్గై, జకర్యా, మలాకి. 39 పుస్తకాలు పాత నిబంధన చెప్తా. తర్వాత కొత్త నిబంధన మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, అపోస్తల కార్యములు, రోమీయులకు పత్రిక, గలాతీయులకు పత్రిక, ఎఫెసీయులకు పత్రిక, ఫిలిప్పీయులకు పత్రిక, కొలస్సీయులకు పత్రిక, మొదటి దశలోని పత్రిక, రెండో దశలోని పత్రిక, మొదటి తిమోతి పత్రిక, రెండో తిమోతి పత్రిక, తీతుకు పత్రిక, హెబ్రీయులకు పత్రిక, యాకోబు పత్రిక, మొదటి పేతురు పత్రిక, రెండో పేతురు పత్రిక, మొదటి యోహాను సువార్త, రెండో యోహాను సువార్త, మూడో యోహాను సువార్త, యూదా పత్రిక, ప్రకటన గ్రంథం. 27 పుస్తకాలు కొత్త నిబంధన. ఈ మొత్తం 66 పుస్తకాల గురించి క్లియర్ కట్గా చెప్తాను. మీరు ఎవరైనా సరే ఇది విన్న తర్వాత ఇప్పుడు బైబిల్ చదవండి, మీకు ఒక క్లారిటీ వచ్చింది. బైబిల్ అనేది ఇంటర్లింకింగ్ చాప్టరు. బైబిల్ అనేది ఇంటర్లింక్ చాప్టర్ అండి. అంటే ఒక్కొక్క చాప్టర్‌కి, ఒక్కొక్క పుస్తకానికి సంబంధం ఉండిద్ది. ఇప్పుడు మీరు గమనించినట్టయితే ఫస్ట్‌లో మనకి ఆరంభంలో ఏం చెప్పారు? దేవుడు సృష్టి మొత్తం సృష్టించాను. 7వ రోజు విశ్రమించాను, ఆశీర్వదించాను అని చెప్పారు. ఇప్పుడు నెక్స్ట్ ఏం చెప్పారు? 2వ అధ్యాయం 4వ వచనం కాడ నుంచి ఏ విధంగా చేశారో అప్పుడు అన్న దాని గురించి. మీరు ఇక్కడ ఒక మొదటి సమూయేలు, రెండో సమూయేలు, రాజుల మొదటి గ్రంథం, రెండో రాజుల మొదటి గ్రంథం, ఇక్కడ వాటికి తెలుసుకుంటే క్లియర్‌గా మీరు తెలుసుకుంటే తర్వాత రిమైనింగ్ మొత్తం మీకు అర్థమైద్ది. నేనైతే చెప్తున్నాను, ఒక ఆదికాండమే నేను సంవత్సరం చదివాను. ఎందుకంటే సినిమా మొత్తం ఆదికాండంలోనే ఉంది. మనకి బైబిల్ తెలుసుకోవాలి అంటే ఆదికాండం బాగా రావాలి. ఆదికాండం మీరు చదవాలంటే అల్లాటప్పగా అర్థం కాదు. నేను బాగా చదివాను. మీకు వివరంగా చెబుతాను. నేను చదివిన తర్వాత మీరు చదవండి. అప్పుడు మీకు కొన్ని కొత్త పాయింట్లు అర్థమవుతాయి. ఎన్నిసార్లు చదివినా కానీ అన్ని కొత్త పాయింట్లు వస్తానే ఉంటాయి. గమనించి ఈ వీడియోని ఉపయోగించుకొని దేవుని జ్ఞానం పొంది దేవుని ఆశీర్వాదం పొందుతారని ఆశిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతమైన దేవ, సర్వశక్తిమంతమైన దేవ, సర్వం సృష్టించిన దేవ, మీకు స్తుతులు, స్తోత్రములు. అయా తండ్రి, ప్రభువా, ఇదిగోనయ్యా వీడియోని చూసిన వారు, విన్నవారు జ్ఞానం వెండి బంగారంలో కంటే శ్రేష్టమైనదను అటువంటి జ్ఞానము ఈ వీడియో విన్నవారికి చూసిన వారికి ప్రతి ఒక్కరికి కూడా గొప్ప జ్ఞానాన్ని దయచేయమని, పరిశుద్ధాత్మని వారి అందుగురించి నడిపించమని నజరైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి అందరికీ.